ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక స్వప్న కావ్య మాట్లాడుకుంటూ కావ్యని స్వప్న అడుగుతూ ఉంటుంది. కావ్య, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నువ్వు మీ ఆయన్ని చూడటానికే కదా అని అడగడంతో దానికి కావ్య, అక్క నువ్వు కూడా మీ అత్తలాగే అపార్థం చేసుకుంటున్నావు, నేను దానికోసం రాలేదు, నేను ఎందుకు వచ్చానో నీకు చెప్పాను కదా అని అడగడంతో, సరేలే కావ్య, నువ్వెందుకు వచ్చినా సరే నువ్వు రావడం మంచిదయింది, నువ్వు రాజ్ కలిసిపోయే ఒక ఐడియా చెప్తాను అని చెప్పి ఇంకా అవార్డు రావడంతో రాజ్ సంతోషంగా స్టేజ్ మీద నుంచి కిందకి దిగుతాడు. అప్పుడు నువ్వు రాజ్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు, కంగ్రెస్ చెప్పు, అప్పుడు రాజ్ సంతోషంలో నిన్ను క్షమించేస్తాడు, అలాగే నిన్ను దగ్గరికి తీసుకుంటాడు, తిరిగి మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వచ్చేస్తావు అని అడగడంతో దానికి వెంటనే కావ్య, అక్క నువ్వేం మాట్లాడుతున్నావు, ఆయనకి నేను క్షమాపణ చెప్పాలా, అసలు మా ఇద్దరి మధ్యలో ఎన్నిసార్లు నేను క్షమాపణ చెప్పి ఉంటాను, నీకు తెలియక మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా కావ్య స్వప్నతో మాట్లాడుతూ ఉండగా ఇక్కడ చూస్తే అనామిక అలాగే సామంత్ ఇద్దరు కూడా వాళ్ళ మేనేజర్ సురేష్ దగ్గరికి వస్తారు. సురేష్, ఏంటి ఒక్కడివే కూర్చున్నావు, ఆ కావ్య ఇంకా రాలేదా అని అడగడంతో, వచ్చారు మేడం, ఇప్పుడే వస్తానని పక్కకి వెళ్ళారు అని చెప్పడంతో దానికి అనామిక ఇక సురేష్తో మాట్లాడుతూ, చూడు సురేష్, ఆ కావ్య వేసిన డిజైన్స్ మాకే ఇచ్చిందని తనకి అస్సలు తెలియకూడదు అని అంటుంటే ఇంతలో వాళ్ళ దగ్గరికి రుద్రాణి వస్తుంది. రుద్రాణి అయితే, ఏంటి ఈసారి అవార్డు మీకే వస్తుందని చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కావ్యని నాకు కూడా తెలుసు, కాకపోతే 10 సంవత్సరాల నుంచి ఆ అవార్డుని మన రాజే చేచెక్కించుకుంటున్నాడు, ఇప్పుడు ఆ అవార్డు మీకు కేవలం కావ్య వేసిన డిజైన్స్తో వస్తుంది అంటే నాకు కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి రుద్రాణి కావాలని వాళ్ళిద్దరినీ కాస్త రెచ్చగొడుతుంది. ఇక వెంటనే సామంత్ అయితే అనామిక వైపు చూస్తూ, ఏంటి అనామిక ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే దానికి అనామిక, ఏంటంటీ అంతా తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా, కేవలం కావ్య వేసిన డిజైన్స్ వల్లే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎవ్రీ ఇయర్ 10 సంవత్సరాల నుంచి ఈ అవార్డు వస్తుందని మీకు తెలీదా, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏంటి 10 సంవత్సరాల నుంచి కావ్య డిజైన్స్ ఇస్తుందా అని అడగడంతో, ఆంటీ మీరు ఇంకా తెలియనట్టే మాట్లాడకండి, నాకు సంపత్ అంతా చెప్పాడు, కావ్య కాలేజ్లో చదువుకున్న దగ్గర నుంచి కూడా తను వేసిన డిజైన్స్ని ఆ సంపత్కిచ్చి అమ్మి దానికి వచ్చిన డబ్బుతో తను చదువుకుంటూ ఈ రోజుకి తను ఆ స్టేజ్కి వచ్చింది, కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి తను వేస్తున్న డిజైన్స్ అన్నీ కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వెళుతున్నాయి అన్న సంగతి కావ్యకి తెలీదు, కానీ సంపత్ ద్వారా అంతా తెలుసుకున్నానని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటుంది. అనామిక మాటలకి రుద్రాణి నవ్వుతూ, వావ్ అనామిక, నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు ఇంత త్వరగా ఎన్ని విషయాల్ని తెలుసుకున్నావంటే రియల్లీ గ్రేట్, ఈసారి ఖచ్చితంగా ఈ అవార్డ్ మీకే వస్తుంది, రాజ్ నెంబర్ 1 స్థానం నుంచి 2వ స్థానానికి పడిపోతాడు, ఓడిపోయానన్న డిప్రెషన్లో ఆ కావ్యని మరింత దూరం చేస్తాడు, తనని ఓడగొట్టడానికి మాత్రమే తను వేసిన డిజైన్స్ని మీకిచ్చిందని రాజ్కి నేను మరింత రెచ్చగొడతాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామిక అలాగే సామంత్ వాళ్ళతో మాట్లాడుతుంది. అనుకోకుండా ఆ మాటలన్నీ వినేస్తుంది స్వప్న అలాగే కావ్య, వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక పక్కన ఉన్న మేనేజర్, సార్ ఆ కావ్యాని చాలాసేపు వరకు ఆపాను, ఆవిడ ఎక్కువసేపు ఉండనంటుంది, తను ఇచ్చిన డిజైన్స్ ఏ క్లయింట్కి నచ్చిందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎట్లాంటి డిజైన్స్ కావాలో కనుక్కొని వెళ్ళిపోతాను అంటుంది, ఆవిడ్ని ఎలాగో ఒకలా ఒక పావుగంట సేపు అని చెప్పి వెయిట్ చేపించాను, ఇంకా వెయిట్ చేపిస్తే ఆవిడ ఉండకపోవచ్చు, ఆవిడెందుకో ఇక్కడ ఉండడానికి అనేజీగా ఫీల్ అవుతున్నారు అని అంటూ ఉంటే పక్కన ఉన్న రుద్రాణి, ఏంటి
తిను మీ మేనేజరా? మరి ఎక్కువ చనువిచ్చినట్టున్నారు. ఏయ్, నువ్వు ఆ కంపెనీ మేనేజర్గా వర్క్ చేస్తుంది ఎందుకేనా? ఆ కావ్య వెళ్ళకూడదు. తన భర్త ఓడిపోవడం తన కళ్ళారా చూడాలి. తన భర్తకి ఈ అవార్డు రాలేదన్న సంగతి తెలిసి అది ఇంకా కృంగిపోవాలి. పైగా అది ఇచ్చిన డిజైన్స్తో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అవార్డు తీసుకుందని తెలిసి గుండె పగిలి చావాలి. ఇక తన భర్త తనని జీవితంలో క్షమించడని తెలిసి కుమిలి కుమిలి ఏడవాలి అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ విన్న స్వప్న, చూసావా అక్క, మీ అత్త ఎంతలాగా కుట్ర పన్నిందో. మీ అత్త ఇక్కడికి రావడానికి కారణం నువ్వనుకున్నది కాదు, ఇదిగో ఇది అని చెప్పి స్వప్నతో కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి స్వప్న, చెప్తా దీని పని ఇప్పుడే చెప్తా అని చెప్పి ఇక స్వప్న ముందుకు వెళ్ళబోతుంటే, ఆగక్క ఆగు, నువ్వు ఆవేశపడకు. ఇప్పుడు తొందరపడితే మనమే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. ఆల్రెడీ వాళ్ళు డిజైన్స్ని ఎక్స్పోలో ప్రజెంట్ చేసేశారు. అలాగే ఈయన కూడా డిజైన్స్ని ఎక్స్పోలో ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మనం చేసిందల్లా ఇక్కడ చేయటానికి ఏమీ లేదు. మనం చేయాల్సింది ఇంకా ఒక్కటి మాత్రమే మిగిలింది అని చెప్పి ఇక కావ్య స్వప్నకి ఏదో చెప్తుంది. ఇంతలో స్వప్న కూడా సరే కావ్య ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక వాళ్ళ దగ్గరకైతే వస్తుంది. రాజ్, ఎక్కడికి వెళ్ళా స్వప్న, ఇంతసేపు వరకు రాలేదు అని అడగడంతో, ఏం లేదు రాజ్, కావ్యని చూసి చాలా రోజులైంది కదా, అందుకే కావ్యతో కాసేపు మాట్లాడాను. మావయ్య అంకుల్ ఒక్కసారి మీరు వస్తారా అని అడగడంతో దానికి రాజ్, డాడీ ఎందుకు, ఇంకాసేపట్లో ప్రజెంటేషన్స్ స్టార్ట్ అవుతాయి. మన డిజైన్స్ని ఎక్స్పోలో ప్రదర్శిస్తుంటారు, వాటిని చూడాలి కదా. మన డిజైన్స్ ఎలాంటి క్లయింట్స్కి నచ్చుతుందో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే, అది ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా రాజ్, ఇప్పుడే వచ్చేస్తాం అని చెప్పి ఇక సుభాష్ని తీసుకుని అక్కడి నుంచి కావ్య దగ్గరికి అయితే వెళ్తుంది. కావ్యని చూసిన సుభాష్, ఏమైందమ్మా, నన్నెందుకు పిలిచినట్టు అని అడగడంతో ఇక సుభాష్కి జరిగిందంతా చెప్తారు. ఒక్కసారిగా సుభాష్ అదంతా విని షాక్ అయిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం, వాడు ప్రెస్టేజీ విషయం ఈ అవార్డు రాకపోతే రాజ్ చాలా కుంగిపోతాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే రాజ్కి ఇది తన ప్రెస్టేజీ విషయమే కాదు, తనకు తాతయ్య అప్పగించిన ఈ బిజినెస్ని తను తీసుకెళ్ళి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి ఎంతగా కృషి చేశాడో, తన కృషి, తన పట్టుదల వాటన్నింటితో ముడిపడి ఉంది ఈ అవార్డు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కావ్య, మావయ్య గారు ఆల్రెడీ మన డిజైన్స్ అన్నీ అక్కడ ప్రజెంట్ చేసేసాం. మరి ఇప్పుడు అక్కడ ఉన్న డిజైన్స్ని తిరిగి మళ్ళీ మనం తీసుకోవడానికి అవకాశం ఉందా, వాటిలో కొన్ని చేంజింగ్స్ చేయడానికి అవకాశం ఉందా అని అడగడంతో దానికి సుభాష్, చూడమ్మా కావ్య, అట్లాంటి అవకాశం ఉందో లేదో ఇంతవరకు నాకు కూడా తెలీదు, కానీ ఒక్కసారి కనుక్కుంటాను అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పోలో ప్రజెంట్ చేసిన కొంతమంది పై అధికారులను కలిసి సుభాష్ మాట్లాడతాడు. నమస్కారం సుభాష్ గారు, 10 సంవత్సరాల నుంచి ఈ అవార్డు మీకే వస్తుంది, ఈ సంవత్సరం కూడా మీకే రావాలని కోరుకుంటున్నాం అని చెప్పి ఇక షేక్ హ్యాండ్ ఇస్తుంటే దానికి సుభాష్, చూడండి మా రాజ్ మీకు ప్రజెంట్ చేసిన డిజైన్స్ని ఒక్కసారి ఇస్తారా అని అడగడంతో, అదేంటి సార్, ఇంకా సేపట్లో ఆ డిజైన్స్ అన్ని అందరి మధ్యలో ప్రదర్శిస్తాం, దానిలో ఎట్లాంటి క్లయింట్స్కి ఎట్లాంటి డిజైన్స్ నచ్చుతాయో తెలీదు, ఇప్పటికిప్పుడు మీరు వచ్చి ఆ డిజైన్స్ని అడుగుతున్నారు దానివల్ల అని అంటుంటే, చూడండి మీకు ఒక్క పావు గంటలో వాటిని మళ్ళీ అందిస్తాను, ఒక్కసారి ఇవ్వండి అని సుభాష్ అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. చూడండి సార్, ఇలా చేస్తే మా జాబ్స్ పోతాయి, కానీ మీ మీద నమ్మకంతో వీటిని మళ్ళీ మీకు ఇస్తున్నాం అని చెప్పి ఇక ఆ ఫైల్ని సుభాష్ చేతికి ఇస్తారు. సుభాష్ ఆ ఫైల్ని తీసుకొచ్చి కావ్యకి ఇవ్వడంతో కావ్య రాజ్ వేసిన డిజైన్స్లో కొన్ని పొరపాట్లని తను సరిచేస్తుంది.
అలాగే ఆ డిజైన్స్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. ఇక ఆ ఫైల్ని సుభాష్ చేతికి ఇవ్వడంతో సుభాష్ మళ్ళీ ఆ ఎక్స్పోలో ఉన్న అధికారులకి ఇవ్వడంతో వాటిని తీసుకుంటారు. ఇంతలో ఇక ఎక్స్పో స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఈసారి ఒక్క మన ఇండియన్సే కాదు, ఫారెన్ నుంచి కూడా చాలా కంపెనీల వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తుంటారు. ఇక అందరి ముందు అతను మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్పోలో నెంబర్ 1 పొజిషన్లో ఉండి అవార్డుని చేచెక్కించుకుంటున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ సంవత్సరం కూడా ఈ అవార్డుని అందుకుంటుందనే నమ్మకం నాకుంది. కానీ ఈ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. మరి ఈసారి ఈ అవార్డు ఎవరికి వస్తుందో చూద్దాం అని చెప్పి ఇక అతను మాట్లాడుతూ ప్రతి కంపెనీ నుంచి వచ్చిన డిజైన్స్ని అక్కడ ఎక్స్పోలో ప్లే చేస్తూ ఉంటారు. ఆ స్క్రీన్ మీద ఒక్కొక్క కంపెనీ తరపున వచ్చిన డిజైన్స్ని ప్లే చేస్తుండగా ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ ప్లే అవుతుంటాయి. అవి చూడటానికి చాలా అందంగా అలాగే చాలా ట్రెడిషనల్గా ఉండడంతో వాటిని చూసి ఆ కంపెనీకి మంచి స్కోర్నే ఇస్తారు. ఇక అక్కడ ఉన్న కొన్ని గొప్ప గొప్ప కంపెనీల వాళ్ళు ఆ డిజైన్స్ని చూసి రియల్లీ సూపర్, ఇంతవరకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రమే ఇట్లాంటి డిజైన్స్ని అందిస్తుందని అపోహపడ్డాం. కానీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా అంతకంటే ట్రెండీ డిజైన్స్, ట్రెడిషనల్ డిజైన్స్ని అందిస్తుందని ఈరోజే తెలిసింది. నిజంగా ఇది సూపర్ అని చెప్పి ఇక అందరూ కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక్కసారిగా ఆ మాటలన్నీ విన్న రుద్రాణి అయితే, అదేంటి రాజ్, అందరూ ఆ సామంత్ వాళ్ళని తెగ పొగిడిస్తున్నారు, మన డిజైన్స్కి రావలసిన మార్కులన్నీ ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొట్టేస్తుంది అని అనడంతో దానికి రాజ్ కాస్త అధైర్యంగా, అత నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా మన డిజైన్స్ కూడా అందరికీ నచ్చుతాయి అని చెప్పి రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక పక్క నుంచి సుభాష్ రాజ్ చెయ్యి పట్టుకొని, రాజ్ నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది, కానీ ఈ అవార్డు ఖచ్చితంగా నీకే వచ్చి తీరుతుంది అని చెప్పి రాజ్కి ధైర్యాన్ని చెబుతాడు. ఇక పక్కన ఉన్న స్వప్న అయితే రుద్రాణితో, ఏంటత్తా ఈ అవార్డు రాజ్కి రాదని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు, ఈ అవార్డుని అనామిక వాళ్ళు తీసుకెళ్తే చూస్తూ మమ్మల్ని ఎగతాళి చేయాలని బాగా ఎదురు చూస్తున్నట్టున్నావు, కానీ నువ్వు అనుకున్నదేదీ జరగదు, ఈ అవార్డు రాజ్కే వచ్చి తీరుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా స్వప్న అయితే రుద్రాణితో అంటుంది. రుద్రాణి ఇదేంటిది ఇలా మాట్లాడుతుంది, దీనికి తెలీదు కాబోలు ఆ డిజైన్స్ వేసింది కావ్యే అని చెప్పి ఇక రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతి సంవత్సరం చాలా అందమైన డిజైన్స్ని అలాగే ట్రెడిషనల్ ట్రెండీలో ఉన్న డిజైన్స్ని అందించేది. కానీ ఈసారి ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇష్టపడేలాంటి మోడల్స్ని అందిస్తుందని అస్సలు ఊహించలేదు. ఇట్లాంటి ట్రెండీ మోడర్న్ డిజైన్స్ ఇంతవరకు ప్రపంచం మొత్తం మీద ఎవ్వరూ చూడలేదు అన్నట్టుగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ డిజైన్స్ని ప్లే చేస్తుంటారు. రాజ్ అయితే ఒక్కసారిగా ఆ డిజైన్స్ చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ డిజైన్స్ నేను వేసినవా, నేను వేసిన డిజైన్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయా, లేదు లేదు ఇవి నేను వేసినవి కాదు అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటాడు. ఇక ఫైనల్గా ఈ ఎక్స్పోలో అవార్డు అందుకోవడానికి సిద్ధంగా ఉంది మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత స్వరాజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అని చెప్పి ఇక అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. రాజ్ తను వేసిన డిజైన్స్ లాగా కనిపించకపోవడంతో కాస్త తను ఆలోచిస్తూనే స్టేజ్ పైకి వెళ్తాడు. ఇంకా అనామిక అలాగే సామంత్ ఇద్దరు షాక్ అయిపోతారు. సామంత్ అయితే, అదేంటి బేబీ, ఈ అవార్డు మనకి రావాలి కదా, కానీ ఆ రాజ్కి ఇస్తున్నారేంటి అని అనడంతో దానికి అనామిక, కూల్ బేబీ కూల్, నువ్వు ఆవేశపడకు అని చెప్పి ఇక
అనామిక అయితే సామంత్ని కూల్ చేస్తుంటుంది. కానీ సామంత్ ఆవేశంగా అనామిక చేతిని నెట్టేసి అక్కడి నుంచి కోపంగా బయటకైతే వెళ్ళిపోతాడు. రాజ్ అవార్డు తీసుకుని చాలా సంతోషంగా కిందకైతే వస్తాడు. ఇంకా రుద్రాణి అయితే కొట్టలేక క్లాప్స్ని కొడుతూ ఉంటుంది. అదేంటత్తా, రాజ్ అవార్డు తీసుకుంటుంటే గట్టిగా క్లాప్స్ కొడుతూ నీ సంతోషాన్నంతా చూపించాలి అన్నావు కదా, మరి ఇప్పుడేంటి మొహం అలా వాడిపోయి ఆవదం తాగుతున్నట్టు పెట్టావు ఫేసు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని అడుగుతుంది. రుద్రాణి చాలా కోపంగా ఏమీ మాట్లాడకుండా ఇష్టం లేకపోయినా ఇక ఇష్టం ఉన్నట్టు నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. రాజ్ ఆ అవార్డుని తీసుకొని కిందికైతే వస్తాడు. కానీ తన మొహంలో సంతోషం కనిపించదు. అలాగే అక్కడ కావ్య కనిపించడంతో ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. రాజ్ మొహంలో ఆనందం కనిపించకపోవడంతో అపర్ణ, అత్తయ్య వీడికేమైంది, అవార్డు తీసుకుంటున్న ఆనందం వీడి మొహంలో కనిపించట్లేదు అని చెప్పి అపర్ణ ఇందిరాదేవిని అడగడంతో దానికి ఇందిరాదేవి, అదే అపర్ణ, నాకు కూడా అర్థం కావట్లేదు, వాడి మొహంలో అవార్డు తీసుకున్న సంతోషం ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి ఇందిరాదేవి కూడా అంటుంది. ఇక పక్కన ఉన్న సీతారామయ్య, ఎందుకంటే వాడు వేసిన డిజైన్స్ని మన కావ్య సరిచేసి మళ్ళీ ఎక్స్పోలో ప్రజెంట్ చేసింది, అందుకే వాడు వేసిన డిజైన్స్ కాకుండా ఆ డిజైన్స్లో మార్పు ఉందేంటా అన్న అర్థం కాక మొహం అలా పెట్టాడులే అని చెప్పి సీతారామయ్య అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్రకాశమైతే, నాన్న మీరిక్కడే ఉన్నారు, కానీ అక్కడ కావ్య ఆ డిజైన్స్ని సరిచేసి ఇచ్చిందని మీకెలా తెలుసు అని అడగడంతో ఇక సీతారామయ్య, అంత సుభాష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అందుకే ఆ ఎక్స్పో కంపెనీ వాళ్ళతో నేనే కాల్ చేసి మాట్లాడాను, నేను చెప్పడం పట్టించి మనం ఇచ్చిన డిజైన్స్ని మళ్ళీ వెనక్కిచ్చారు, తర్వాత వాటిని కావ్య సరిచేసి మళ్ళీ అక్కడ ప్రజెంట్ చేసింది అని చెప్పి సీతారామయ్య చెప్పడంతో దానికి కావ్య వల్లే ఈ అవార్డు వచ్చిందని వాళ్ళందరూ సంతోషిస్తారు. ఇక ఇక్కడ చూస్తే రాజ్ చాలా కోపంగా ఆవేశంగా బయటికి వచ్చి కార్ తీస్తుండగా అక్కడ సామంత్ కనిపిస్తాడు. సామంత్ని చూసిన రాజ్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న అవార్డు చూసి, ఏంటి ఈసారి అవార్డు నీకే వస్తుందని చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, మరి మళ్ళీ నాకు వచ్చేసిందేంటి, ప్రతిసారి నీ కంపెనీ నా కంపెనీతో పోటీ పడడానికి ప్రయత్నిస్తుందని చాలా అంటే చాలా మాటలు మాట్లాడావు కదా, మరి ఏమైంది, అసలు అవార్డు ఎందుకు రాలేదు, నాకు తెలుసు ఈ అవార్డు నీకు రాదని, ముందు నుంచి మేము చెప్తానే ఉన్నాం కదా ఈ అవార్డు రాజదని అని చెప్పి ఇక స్వప్న రాజ్ అందరూ మాట్లాడుతుంటారు. ఆ మాటలకి అనామిక అయితే, ఏ స్వప్న నువ్వు ఊరుకుంటుంటే మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంటే, నోరు ముయ్యవే, నువ్వు నాతో మాట్లాడేదేంటి, నేను చెప్పాను కదా వీడికి దరిద్రం వాడి పక్కనే ఉందని, దరిద్రాన్ని పక్కన వేసుకుని తిరిగితే ఇట్లాంటి అవార్డు కాదు కదా, కనీసం కంపెనీ కూడా చేతిలో ఉండదు, చూడు రానున్న రోజుల్లో నువ్వు కంపెనీలన్నీ పోయి నడి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా నిలబడతావు, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అనామికని వదిలించుకో అని చెప్పి సామంత్కి ఇక స్వప్న చెబుతుంటుంది. ఆ మాటలకి అనామిక, ఏయ్ స్వప్న ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక, బేబీ నేను చెప్పేది విని బేబీ అని చెప్పి సామంత్తో మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సామంత్ కారులో కూర్చుంటాడు. ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే అనామిక తను మరొక కార్ని పిలుస్తుండగా దానికి స్వప్న, చూడు ఈరోజు అవార్డు రాలేదని నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, రేపు నువ్వు శాంతం నాకిస్తావని తెలిస్తే అసలు నీ మోహం కూడా చూడ్డు అని చెప్పి స్వప్న అనామికని రెచ్చగొడుతుంది. ఇక అనామిక ఏం మాట్లాడలేక ఆటో పిలిచి ఆటోలో వెళ్ళిపోతుంది. తర్వాత రాజ్ని చూసిన సుభాష్, నానా రాజ్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో, డాడీ ఈ అవార్డు రావడం నాకు సంతోషంగానే ఉంది, కానీ నేను వేసిన డిజైన్స్కి ఈ అవార్డు వస్తే సంతోషంగా ఉండేది, కానీ ఇవి కళావతి సరిచేసిన డిజైన్స్కి ఇచ్చిన
అవార్డు కదా ఇది, తన వల్ల నాకు వచ్చిన అవార్డు కదా అని చెప్పి రాజ్ మాట్లాడడంతో ఆ మాటలకి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. రాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ డిజైన్స్ నువ్వేసినవి కాదా అని అడగడంతో పక్క నుంచి స్వప్న అయితే అవి రాజ్ వేసిన డిజైన్సే, కానీ అందరికీ నచ్చేలా సరిదిద్దింది మా కావ్య. ఈ అవార్డ్ రాజ్ అన్నట్టు కావ్య వేసిన డిజైన్స్కి మాత్రమే వచ్చిన అవార్డ్ అని చెప్పడంతో దానికి రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ అవార్డ్ని పక్కన పెట్టేసి ఇక కారులో ఎక్కి కూర్చుంటాడు. అవార్డు వచ్చిన సంతోషం లేదు, ఆ కావ్యకి థ్యాంక్స్ చెప్పాలని కూడా లేదు. ఏం చేయాలో తెలియని రాజ్ నిస్సహాయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య అయితే సురేష్ దగ్గరికి వచ్చి, ఏంటి సురేష్ గారు, మీరు క్లయింట్స్తో మాట్లాడిస్తా అన్నారు, కానీ ఇక్కడ క్లయింట్స్ ఎవరూ లేరు అని అడగడంతో దానికి సురేష్, మేడం క్లయింట్స్ వెళ్ళిపోయారు, నేను మీతో రేపు మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి సురేష్ కూడా కంగారుగా వెళ్ళిపోతాడు. ఇక కావ్య అయితే సురేష్ని అడ్డం పెట్టుకుని అనామిక సామంత్ వాళ్ళు ఆడిన నాటకాన్ని ముందుగానే తెలుసుకొని వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.